డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో సరిపడా ఎరువులు ఉన్నాయి, ఆందోళన అవసరం లేదన్నారు సీఎం. ఎరువుల దుకాణాల్లో ఎంత స్టాక్ ఉందో బయట నోటీస్ బోర్డు పెట్టాలని కలెక్టర్లకు సూచించారు రేవంత్ రెడ్డి. రాయితీ ఎరువులను ఇతర అవసరాలకు వాడితే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు సీఎం. అన్నదాతలు పడుతున్న అవస్థలను చూపించింది. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితిని రాజ్ న్యూస్ బృందం వెలుగులోకి తెచ్చింది. రైతన్నల డిమాండ్లను ప్రజా గొంతుక ద్వారా బయటపెట్టింది. రైతులకు అందుబాటులో తీసుకురావాలి. చాలా వరకు మన దగ్గర స్టాక్ ఉంది, బఫర్ స్టాక్ ఉంది. మన ఫ్యూచర్ రిక్వైర్మెంట్ ఆగస్టు మంత్ కి స్టాక్ లేకపోతే కేంద్రం నుంచి తెచ్చుకుంటాం. కానీ ఇవాళ టీవీలలో పేపర్లలో చాలా మంది క్యూలో నిలబడ్డట్టుగా ఫోటోలు వీడియోలు పెడుతున్నారు. అందుకనే కలెక్టర్లకు ఏం చెప్తున్నా అంటే మీ దగ్గర ఎన్ని షాపులు, వాళ్ళ దగ్గర స్టాక్ ఎంత ఉంది, ఆ రోజు ఎంత స్టాక్ వాళ్ళు ఇవ్వగలుగుతారు. బయట నోటీస్ బోర్డు పెట్టి క్లియర్ గా డిస్ప్లేలో పెట్టండి. మీరు స్టాక్ ఎంత ఉందో ఆ స్టాక్ వాళ్ళతో పెట్టించండి. బయట ఖచ్చితంగా వాళ్ళు స్టాక్ ఎంత ఉంది, ఎంత అవైలబుల్ ఉంది, ఎవరు ఏం పరిస్థితి ఉన్నది, ఏమి ఇస్తారు అనేది ఈ ఎరువుల డీలర్లతో ఖచ్చితంగా బయట పెట్టించండి. మీరు ప్రతి ఎరువుల షాప్ దగ్గర ఓ ఇద్దరు పోలీసులను అదే విధంగా రెవెన్యూ సిబ్బందిని పెట్టండి. వానాకాల పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన సీఎం అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గత 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయని సీఎం తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. దాదాపుగా ఖమ్మం జిల్లాలో 2.5-3 గంటలలోనే 39 సెంటీమీటర్ల వర్షం రావడం, హైదరాబాద్ లో కూడా అత్యధికంగా వర్షం రావడం వల్ల మనకున్న ఏ వ్యవస్థలు కూడా సరైన పరిస్థితులు లేకపోవడం వల్ల విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి. అందుకే ఈ రోజు కలెక్టర్లందరినీ కూడా వర్షాలు రావడం, వర్షాల వల్ల వచ్చే ప్రమాదాలకు సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్ అప్రమత్తం చేయడం, అదే విధంగా వర్షాకాలంలో వచ్చే సీజనల్ డిసీజెస్ అంటువ్యాధులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ని అప్రమత్తం చేయడం, అదే విధంగా వర్షాకాలంలో వ్యవసాయం పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి వ్యవసాయ శాఖకు సంబంధించిన విషయాలను ప్రస్తావించడం, అదే విధంగా నీటిపారుదల శాఖను వచ్చే నీళ్లను వడిసిపట్టుకున్న నీళ్లను జాగ్రత్తగా వినియోగించుకోవడం విషయంలో కూడా సాగునీటి పారుదల అధికారులనే కాదు కలెక్టర్లను కూడా అప్రమత్తం చేయడం. ఊహించిన దానికంటే పోయిన సంవత్సరం కూడా మనకు వర్షాలు వరదలు వచ్చినప్పుడు జీవో 49ను తెలంగాణ ప్రభుత్వం నిలిపివేసింది. కుమరం భీము కన్సర్వేషన్ కారిడార్ ఏర్పాటుకు గతంలో తెలంగాణ సర్కార్ జీవో 49ను జారీ చేసింది. జీవో 49ను నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆదివాసీ ప్రజల అనుమానాలు, ఆందోళనల నేపథ్యంలో జీవో 49 నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం రేవంత్ను కలిసి ధన్యవాదాలు తెలిపారు మంత్రి సీతక్క, ఆదివాసీ నేతలు. కేంద్ర మంత్రి బండి సంజయ్తో మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి మీట్ కావడం పొలిటికల్ సర్కిల్స్లో కొత్త చర్చకు తెరలేపింది. బీఆర్ఎస్లో ఉన్న మల్లారెడ్డి ఫ్యామిలీ బీజేపీలో చేరేందుకే బండితో ప్రీతిరెడ్డి సమావేశమయ్యారనే న్యూస్ చక్కర్లు కొట్టింది. బండితో ప్రీతి మీట్ కావడం, బోనాల ఫ్లెక్సీలో బండి సంజయ్, ప్రీతి ఫోటో హైలైట్ కావడం రాజకీయ చర్చకు తెరలేపింది. అయితే బండితో తాను సమావేశం కావడాన్ని మీడియా పొలిటికల్ యాంగిల్ తీసుకోవడంతో ప్రీతిరెడ్డి వివరణ ఇచ్చారు. బంగారు బోనం ఎత్తేందుకు పాతబస్తీ ఆలయం వారు ఆహ్వానిస్తే తాను వెళ్లానని, అదే సమయంలో బండి సంజయ్ అక్కడికి వచ్చారని ప్రీతి వివరణ ఇచ్చారు. రాజకీయ నాయకులు ఎవరొచ్చినా విష్ చేస్తుంటామని, పలకరింపులు ఉంటాయని, అంతే తప్ప పొలిటికల్ కోణంలో చూడదని మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి మీడియాకు సూచించారు. మాజీ మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ నుంచి, మల్లారెడ్డి అల్లుడు మరి రాజశేఖర రెడ్డి మల్కాజ్గిరి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక పార్లమెంటు ఎన్నికల సమయంలో మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం జోరుగా సాగింది. బీజేపీ నుంచి మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని అప్పట్లో పొలిటికల్ టాక్ స్ప్రెడ్ అయింది. ఆ ప్రచారాన్ని మాజీ మంత్రి మల్లారెడ్డి ఖండించలేదు. ఈ మధ్యకాలంలో మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో మౌనంగా ఉంటున్నారనే టాక్ వస్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యక్తిగత ఆరోపణలను మల్లారెడ్డి ఖండించలేదు. కేటీఆర్ పైన మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యాఖ్యల పట్ల మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ జమీపూర్ రాజు ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ ఈ సమావేశానికి హాజరు
మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి హాజరు కాలేదు. మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి బీజేపీ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకున్నట్లు పొలిటికల్ సర్కిల్స్లో ఆఫ్ ది రికార్డ్ టాక్ వస్తుంది. అయితే ఆ వార్తలను ప్రీతి ఖండించినప్పటికీ కుటుంబం పెద్ద మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించకపోవడంతో ఆంతర్యం ఏంటనే చర్చ మొదలైంది. ఒకప్పుడు తెలంగాణలో ఎకరా భూమి అమ్మితే ఏపీలో 10 ఎకరాలు భూమి వచ్చేది. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి, అక్కడ చంద్రబాబు వచ్చాక సీన్ రివర్స్ అయిందన్నారు హరీష్ రావు. ఏపీలో ఎకరా భూమి అమ్మితే తెలంగాణలో 2 ఎకరాల భూమి వస్తుందన్నారు. రేవంత్కు పాలన చేతగాక తెలంగాణలో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందన్నారు. మళ్ళీ కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఎగవేతల రేవంత్గా మారారని హరీష్ రావు విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఆంధ్రలో మాట్లాడిండు ఒకసారి, అరే ఒకప్పుడు ఆంధ్రలో ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు వచ్చు, కానీ 10 ఏళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో 10 ఎకరాలు వస్తుంది అని ఎవరన్నారు? చూసిండ్రా మీరందరూ? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏళ్లు కాలే, సీన్ రివర్స్ అయింది. అయిందాకా లేదా? అంటే ఇప్పుడు ఏమైంది? సీన్ రివర్స్ అయింది. ఆడ చంద్రబాబు నాయుడు అయింది, రేవంత్ రెడ్డి అయింది. ఇప్పుడు ఏమైతుంది? ఇప్పుడు మళ్ళా ఆంధ్రలో ఎకరం అమ్మితే తెలంగాణలో 2 ఎకరాలు వస్తుంది. అయిందా లేదా? ఎవరికి నువ్వు మేలు చేసినావు? సీన్ రివర్స్ అయిందా లేదా? 2 ఏళ్లలోనే ఎందుకు ఆగమైపోయింది తెలంగాణ? 2 ఏళ్లలోనే ఎందుకు రివర్స్ అయింది తెలంగాణ? పాలన చేతగాక దిక్కుమాలిన మాటలు కేసీఆర్. కల్ కాంపౌండ్లను ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. కాంపౌండ్లో కల్లును కల్తీ చేసి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే కుల వృత్తులను కాంగ్రెస్ పార్టీ నాశనం చేస్తుందని ఆయన ధ్వజమెత్తారు. కల్తీకి వ్యతిరేకమే, కానీ కల్లు వృత్తిని నిషేధిస్తామంటే సహించేది లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. చూపించి పూర్తి ఎక్కడెక్కడ ఇన్కమ్ వస్తున్నాయో ఇన్కమ్ వచ్చేటువంటి వృత్తులను పూర్తి భూస్థాపితం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాయి. అందులో ఒకటి ప్రధానమైనటువంటి గీతా వృత్తి. ఇలా గీతా వృత్తికి మీరు ఏం హామీ ఇచ్చిండ్రు? 5 ఎకరాల పొలం ఇస్తాం, చెట్లు పెంచుతాం, డ్రిప్ ఇరిగేషన్ ఇస్తామన్నారు. చెట్టు పై నుంచి కింద పడి చనిపోతే టీఆర్ఎస్ వాళ్ళు 5 లక్షలు ఇస్తున్నారు, మేము 10 లక్షలు ఇస్తామని చెప్పారు. మీరు ఇప్పటి వరకు బకాయిలు ఇవ్వలేదు, బకాయిలు డబ్బులు ఇవ్వలేదు, 10 లక్షలు పెంచలేదు, 5 ఎకరాల పొలము ఇవ్వలేదు, చెట్లు పెట్టలేదు. ఉన్న చెట్లు కొడితే కనీసం చెట్లు కొట్టే చెట్లను కూడా మీరు ఆపలేదు. చనిపోయిన గీత కార్మికులు రోడ్ల మీద పడ్డారు, మా డబ్బులు రావట్లేదని ఎక్స్గ్రేషియా రాక. పైగా ఈరోజు లిక్కర్ మాఫియా తలొగ్గి కల్తీ పేరు మీద మీరు పూర్తిగా వృత్తినే బంద్ చేస్తామని పేపర్లలో వదులుతున్న చూడు, ప్రభుత్వం సిద్ధమవుతుంది చూడు, అప్పుడు మాకు అనుమానం కలిగింది. నేను అడుగుతా ఉన్నా ప్రభుత్వాన్ని, ఇవాళ మీరు లిక్కర్ కంపెనీలకు తలొగ్గి మీరు ఇలా నిషేధం చేస్తామంటున్నారు. మరి మీ దగ్గర డిపార్ట్మెంట్ ఉన్నా మీ డిపార్ట్మెంట్కే చేత కాదంటున్నారు. ఇక అయితే లేదు, మా వల్ల అయితే లేదు. ఎప్పుడు చేయాలి? మరి మీరు ఏం చేస్తున్నట్ల, ఏ ప్రోత్సహిస్తున్నట్ల కులవృత్తిని. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పార్టీని ఎలా నడిపించాలనే విషయంపై పెద్దల మార్గదర్శనం తీసుకునేందుకు ఢిల్లీకి వచ్చానన్నారు. కాంగ్రెస్ నేతలు దేశాన్ని, తెలంగాణను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. మతపరమైన రిజర్వేషన్లు వ్యతిరేకిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ బీసీలను తప్పుదోవ పట్టించేందుకు ముఖ్యమంత్రి ఆర్డినెన్స్ తెచ్చారని ఆయన మండిపడ్డారు. గారు వారి పార్టీ నేతలు ముఖ్యమంత్రి గారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, కానీ మా పార్టీ నాయకులు ప్రధానమంత్రి గారు, మా పార్టీ కేంద్ర మంత్రులు వారికి సమయం ఇచ్చారు. రాహుల్ గాంధీ గారు తెలంగాణ ముఖ్యమంత్రికి సమయం ఇవ్వకపోవడం అనేది తెలంగాణ ప్రజల్ని అవమానపరిచినట్టు. అది పార్టీ నాయకుడి కింద చూడొద్దు కదా. ముఖ్యమంత్రి కాబట్టి మా మంత్రులు టైం ఇస్తున్నారు, వారు ముఖ్యమంత్రి కాబట్టి మా ప్రధానమంత్రి టైం ఇస్తున్నారు. కానీ మీ పార్టీ ముఖ్యమంత్రికే మీ నేతనే టైం ఇవ్వట్లేదు. దాని విషయంలో కాంగ్రెస్ పార్టీ దగ్గర స్పష్టత ఏముందని చెప్పి ఒకసారి కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను. మరి రెండో వైపు పదే చెప్తా ఉన్నాను, 42% రిజర్వేషన్లు పెట్టి ఈరోజు కేంద్రం మీద తోసి ఈరోజు తెలంగాణ ఒక బీసీలకు మీరు ఇచ్చినట్టు హామీ, తెలంగాణ బీసీ సమాజానికి ఇచ్చినట్టు హామీ మీరు ఏ విధంగా నెరవేరుస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఈరోజు 42% రిజర్వేషన్ బీసీ ఓబీసీలకు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మీ ఇస్తారని చెప్పేసి బిల్ తీసుకురావడం జరిగింది. ఆ బిల్లు భారతీయ జనతా పార్టీ మీకు పూర్తిగా మద్దతు చేసింది. ఈ రోజు ఆర్డినెన్స్ రాకముందు ఈ బిల్లో మేము 10% ముస్లింలకు ఇస్తాం, మేము 10% మైనార్టీలకు ఇస్తాం అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దీని ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు మాట్లాడే భాషపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో భాషా వ్యవహారం పూర్తిగా దిగజారిందని, ప్రతి నాయకుడు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నాయకులు మాట్లాడే భాష వింటున్న ప్రజలు చీదరించుకుంటున్నారని, ఇప్పటికైనా నాయకులు భాష మార్చుకోవాలని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈసారి ఒక 10 రోజుల ముందుగానే నీళ్లు విడుదల చేయడం, శ్రీశైలం ప్రాజెక్టులోకి నీళ్లు రావడం,
నాగార్జున సాగర్లో కూడా 252 టీఎంసీల పైన ఉండడం, ఇదంతా కూడా రైతులకు శుభ పరిణామం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలలో రాజకీయ నాయకులు వాడేటువంటి భాష చాలా ఘోరంగా ఉంది. అద్దం తప్పి భవిష్యత్ తరాలకు ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నామో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రజల్లోకి వెళ్తుంది. ఇప్పటికే రాజకీయ నాయకులు అంటే ప్రజల్లో ఒక ఈసడింపు ధోరణి ఉంది. దాన్ని ఇంకా పెంచేటువంటి పద్ధతుల్లో మరి వ్యవహరించడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. దురదృష్టం ఏంటంటే మాది పెద్దల సభ. పెద్దల సభలో గౌరవ సభ్యులు హుందాగా ప్రవర్తించాల్సినటువంటి బాధ్యత, కానీ దానికి భిన్నంగా ప్రవర్తించడం అనేది నా మనసుకు బాధ కలిగిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఉచితాల మీద కూడా నియంత్రణ తీసుకురావాల్సినటువంటి అవసరం. ఒక రాష్ట్రం చూసి ఒక రాష్ట్రం, ఒక రాష్ట్రం చూసి ఒక రాష్ట్రం. ఎన్నికలు గెలిపే ప్రధాన ధ్యేయంగా ఈ ఉచితాలను ఇవ్వడం వల్ల కూడా రాష్ట్రాల యొక్క ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అవుతుంది. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానికే చాలా స్పష్టంగా రాష్ట్రంలో త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఎలక్షన్స్కు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు స్పీడప్ పెంచారు. ఈ క్రమంలో బ్యాలెట్ పేపర్ల కళ్లలను ఫైనల్ చేశారు. ఎంపీటీసీకి గులాబీ, జెడ్పీటీసీకి తెలుపు రంగు బ్యాలెట్ వినియోగించనున్నారు. దీనిపై ఇప్పటికే జిల్లా అధికారులకు ఆదేశాలందాయి. ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ సిబ్బందిని నియమిస్తున్నారు. పోలింగ్, బ్యాలెట్ పేపర్, బ్యాలెట్ బాక్సులు, స్టేషనరీ తదితర వాటన్నింటినీ మరోసారి సరిచూసుకొని సిద్ధంగా ఉండాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నెల 23, 24వ తేదీలో ఢిల్లీలోనే ఉండనున్నారు సీఎం రేవంత్. 24న బీసీ రిజర్వేషన్లపై ఇండియా కూటమి ఎంపీలకు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. బీసీ రిజర్వేషన్లపై దేశవ్యాప్త కూడగడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగా ప్రధాని మోడీ అపాయింట్మెంట్ కోరారు సీఎం. బీసీ రిజర్వేషన్ బిల్లుకు సహకరించాలని కోరనున్నారు. అయితే ఇప్పటికే బీసీ రిజర్వేషన్ బిల్లును రాష్ట్రపతికి పంపింది తెలంగాణ సర్కార్. వెల్కమ్ బ్యాక్. ఏపీలో ఫ్రీ బస్సు పథకం అమలుపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంపై అధికారులతో సమీక్షించారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు అమలు చేయనున్నారు. ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంలో మహిళలకు 0 ఫేర్ టికెట్ ఇవ్వాలని సీఎం సూచించారు. ఎక్కడి నుంచి ఎక్కడకు ప్రయాణం చేస్తున్నారు, ఉచిత ప్రయాణంతో ఎంత మేర వారికి డబ్బులు ఆదాయాయి, 100% ప్రభుత్వం ఇస్తున్న రాయితీ వంటి వివరాలు ఆ టికెట్లో పొందుపరచాలన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం త్వరలో అమలు చేస్తున్నందున ఆర్టీసీకి భారం కాకుండా ఇతర ఆదాయ మార్గాలు పెంపొందించుకోవడం ద్వారా సంస్థను లాభాల బాట పట్టించాలన్నారు. అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. రాజధానిలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లకు టెండర్లు పిలిచామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే, మంత్రుల బంగ్లాలు పరిశీలించమని మంత్రి నారాయణ చెప్పారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు 12 టవర్లు కేటాయించమని, మొత్తం 288 అపార్ట్మెంట్లు అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకు 6 టవర్ల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్ దాదాపు పూర్తయిందని, నాన్ గెజిటెడ్ అధికారుల టవర్ల నిర్మాణం కూడా దాదాపు పూర్తయిందని వెల్లడించారు. హ్యాపీనెస్లో 6 టవర్లు ఏర్పాటు అవుతున్నాయని వివరించారు. వచ్చే మార్చి 31వ తేదీలోపు ఆయా నిర్మాణాలు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు మంత్రి నారాయణ. 60 కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్, మెయిన్ రోడ్ జరిగింది. మెయిన్ రోడ్స్ అంటే ఒక రోడ్లే కాదు, అక్కడ సివరేజ్ వాటర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఎలక్ట్రికల్ లైన్స్, వాకింగ్ పాత్స్ కానీ, సైక్లింగ్ పాత్స్ అన్నీ ఇంటిగ్రేటెడ్గా యాక్చువల్గా వేగవంతంగా వర్క్ జరుగుతుంది. అదేవిధంగా లేఅవుట్స్కి సంబంధించి దాదాపు 1500 కిలోమీటర్స్ లేఅవుట్ స్టాండర్డ్స్ కూడా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఆ వర్క్ కూడా టేకాఫ్ అయింది. అదేవిధంగా ఏదైతే అధికారుల కోసంగా 4000 హౌసెస్ 2014-19లోనే టెండర్లు ఇచ్చి ఆ వర్క్స్ టేకప్ జరిగింది. అయితే గత ప్రభుత్వం అయితే వాటిని మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే ఉన్న లీగల్ హర్డిల్స్ అన్నింటి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓవర్కమ్ చేసి ఆ వర్క్స్ కూడా టెండర్ పెట్టడం జరిగింది. ఇవన్నీ అన్ని వర్క్స్ టేకప్ అయినాయి. ఇవాళ నేను జడ్జెస్ బంగ్లాస్, మినిస్టర్ బంగ్లాలు, ఐఏఎస్ ఆఫీసర్ బంగ్లాలు, తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ల అపార్ట్మెంట్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల అపార్ట్మెంట్ ఇవన్నీ యాక్చువల్గా పరిశీలించి అధికారులతో డిస్కస్ చేశాను. చిన్న
కూటమి ప్రభుత్వం విపక్ష నేతలపై అక్రమ కేసులు పెడుతుందన్నారు విడుదల రజని. జగన్ని సీఎం చేసే వరకు విరామం తీసుకోమని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజలకు అన్ని విషయాలు తెలుసన్నారు. కూటమి సర్కార్ చేస్తున్న పాపాలు సామాన్యులకు అర్థమవుతున్నాయన్నారు. ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నట్లుగా సత్తెనపల్లిని మార్చారని, జగన్ పర్యటనను అడ్డుకునేందుకు ఎన్నో కుట్రలు చేశారని విడుదల రజని ఆరోపించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపల్లె గ్రామానికి నాగమల్లేశ్వరరావు చనిపోయి అయింది. ఆ కుటుంబాన్ని పరామర్శిద్దామని చెప్పేసి, ఆ కుటుంబానికి భరోసానిద్దామని చెప్పి మరి రెంటపల్లెకి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించడం జరిగింది. ఆ పర్యటనకు మేమంతా జన సమీకరణ చేశామని, దానికి నోటీసులు ఇచ్చి విచారణకు హాజరవ్వాలని చెప్పి సత్తెనపల్లి టౌన్ స్టేషన్ నుంచి అలాగే రూరల్ స్టేషన్ నుంచి నాకు మొన్న నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. ఆ విచారణకు మరి ఈరోజు నేను ఇక్కడ హాజరు కావడం జరిగింది. రాంబాబు గారు కూడా ఇక్కడ రావటం జరిగింది. మరి ఈరోజు ఆ విచారణకు సంబంధించి మీరు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా పర్యటనకు వస్తున్నారు, సత్తెనపల్లికి వచ్చారు, రెంటపాలకు మీరు కూడా జన సమీకరణ చేశారా అని చెప్పి మరి ఈ రోజున ఇక్కడ విచారణలో నన్ను అడగడం జరిగింది. నేను ఎటువంటి జన సమీకరణ చేయలేదు అని చెప్పి నేను విచారణలో స్పష్టం చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మీరేమన్నా ఏర్పాట్లకు సంబంధించి డీజేలు అవి ఏమన్నా ఏర్పాటు చేశారు మీరు అని చెప్పేసి దాంట్లో వాళ్ళు అడగడం జరిగింది. ఇవన్నీ నేను ఏమి ఏర్పాటు చేయలేదండి. నేను ఈ కార్యక్రమానికి సత్తెనపల్లి పిఎస్లో విచారణలో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పామన్నారు అంబటి రాంబాబు. చంద్రబాబు, లోకేష్ పనిగట్టుకొని కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. అక్రమ కేసులు పెట్టి వేధించాలని చూస్తున్నారని, జైలులో వేయాలని కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు, లోకేష్కు బుద్ధి చెప్పి తీరుతామన్నారు అంబటి రాంబాబు. సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ లో నా మీద కొంతమంది ముద్దాయిల మీద 73 ఆఫ్ 24 క్రైమ్ నెంబర్ కింద 25 క్రైమ్ నెంబర్ కింద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మాకు నోటీసులు ఇచ్చినందువల్ల ఈ రోజు రూరల్ పోలీస్ స్టేషన్ కు హాజరై వారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి ఎంక్వైరీలో పాల్గొనడం జరిగింది. మేమిద్దరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ లో మంత్రులుగా చేసినటువంటి వ్యక్తులం. మా మీద కేసులు పెట్టి ఇలా పోలీస్ స్టేషన్ తిప్పేటటువంటి కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, కూటమి ప్రభుత్వం పనిగట్టుకు చేస్తున్నది. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ బీచ్ రోడ్డులో శ్రీ గరుడ అయోధ్యరామ మందిరం నమూనా సెట్ వేసిన నిర్వాహకులపై భద్రాచలం దేవస్థాన ఈవో ఫిర్యాదు చేశారు. విశాఖలో జరిగే సీతారాముల కళ్యాణానికి భద్రాచలం ఆస్థాన పండితులు వస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తూ భక్తుల నుంచి కళ్యాణం కోసం 200-999 రూపాయలను వసూలు చేస్తున్నట్టు పోలీసులకు ఎండోమెంట్ అధికారులకు కంప్లైంట్ చేశారు. బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ విచారణ ముమ్మరం చేసింది. బెట్టింగ్ యాప్ కేసులో నిందితులుగా ఉన్న పలువురు సెలబ్రిటీలకు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే హీరో రానా దగ్గుబాటిని జూలై 23న తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ప్రకాష్ రాజ్ను జూలై 30న, విజయ్ దేవరకొండను ఆగస్టు 6న, మంచు లక్ష్మిని ఆగస్టు 13 విచారణకు రావాలంటూ నోటీసులు పంపించింది. ఈ బెట్టింగ్ యాప్ కేసులో ఇప్పటివరకు దాదాపు 25 మంది సెలబ్రిటీలపై ఈడీ కేసు నమోదు చేసింది. వీరిలో ప్రకాష్ రాజ్, రానా, మంచు లక్ష్మితో పాటు ప్రణీత, నిధి అగర్వాల్, విజయ్ దేవరకొండ, శ్రీముఖి, అనన్య నాగల్లా తదితరులు ఉన్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్కు వీరు భారీగా డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. విచారణలో ఆ లావాదేవీల గురించి ఈడీ ఆరా తీయనుంది. సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో తనకు తెలియదన్నారు డిప్యూటీ సీఎం సినీ హీరో పవన్ కళ్యాణ్. హరిహర వీరమల్లు చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో పవన్ హాట్ కామెంట్స్ చేశారు. సినిమా గురించి చెప్పుకోవడం తనకు ఇష్టం ఉండదన్న ఆయన ఏఎం రత్నం గురించే తాను మాట్లాడుతున్నా అన్నారు. సినిమా బతకాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. సినిమా నిర్మాణంలో అనేక ఇబ్బందులు ఉంటాయని, సినిమాను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లిన నిర్మాత ఏఎం రత్నం అన్నారు. అంటే మనం ఇంత చేసామని చెప్పడం ఎప్పుడు నాకు కొంచెం ఎబ్బెట్టుగాను ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా నేను చాలా యాక్సిడెంటల్ యాక్టర్. సినిమా గురించి నాకు చెప్పుకోవడం ఎబ్బెట్టుగా ఉంటుంది. ప్రెస్ మీట్ ఎందుకు పెట్టానంటే ఏం రత్నం గారి కోసం పెట్టాను. సినిమా బతకాలి, అలాంటిది ఒక సినిమాని చేయడం అంటే ఎన్నిసార్లు మినీ యుద్ధాలు చేయాలి. ముఖ్యంగా రీజనల్ సినిమాని జాతీయ స్థాయిలో తీసుకెళ్లిన వ్యక్తి ఆయన. నాకు నిజంగా సినిమా మీద అపారమైన గౌరవం, సినిమా మీద అపారమైన ఆసక్తి, నాకు ప్రాణవాయువు అది. ఆయన పడ్డ కష్టం ఈ సినిమాకి. అలాగే
తెలంగాణలో మరో 4 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. సిటీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉంది. అన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నట్లు తెలుస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసనకు రంగం సిద్ధమైంది. ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన యశ్వంత్ వర్మపై అభిశంసనకు పాలక ప్రతిపక్షాల ఎంపీలు సంతకాలు చేశారు. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే వర్మపై అభిశంసనకు గాను పాలక పక్షంతో పాటు ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, విపక్ష నేతలైన సుప్రియా సూలే సహా పలువురు ఎంపీలు మద్దతు పలికారు. న్యాయ వ్యవస్థలో అవినీతి సహించేది లేదని ఎన్డీఏలోని బీజేపీ, టీడీపీ పార్టీలు స్పష్టం చేశాయి. నోట్ల కట్టల వ్యవహారంపై ఇప్పటికే సుప్రీంకోర్టు కమిటీ జస్టిస్ యశ్వంత్ వర్మపై విచారణ చేస్తుంది. జడ్జీలను తొలగించేందుకే పార్లమెంటులో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. జస్టిస్ వర్మను తొలగించేందుకు 145 మంది లోక్సభ ఎంపీలు స్పీకర్కు, 63 మంది రాజ్యసభ ఎంపీలు చైర్మన్ ధన్కర్కు నోటీసులు ఇచ్చారు. ఈ వర్షాకాల సమావేశాలు ఫలప్రదంగా జరగాలన్నారు ప్రధాని మోదీ. దేశవ్యాప్తంగా బాగా వర్షాలు పడుతున్నాయని, వర్షాల వల్ల రైతులకు ఎంతో లాభదాయకమన్నారు. రైతుల జీవితాలు, ఆర్థిక వ్యవస్థ వర్షాలపై ఆధారపడ్డాయన్న మోదీ ఐఎస్ఎస్లో మువ్వెన్నెల జెండా ఎగరడం దేశ ప్రజలకు గర్వకారణమన్నారు. అంతరిక్ష యాత్రలో ఇదో ప్రేరణ, స్ఫూర్తిగా నిలుస్తుందని, ఆపరేషన్ సింధూర్లో మన దేశ సైనికులు సత్తా చూశామన్నారు. फ्रेजाइल 5 की अवस्था से गुजर रहा था. 2014 के पहले वैश्विक अर्थव्यवस्था में हम 10वें नंबर पर थे और आज भारत तेज गति से दुनिया की तीसरे नंबर की अर्थव्यवस्था बनने की दिशा में आगे बढ़ रहा है, दरवाजे पर दस्तक दे रहा है. इन दिनों रियल टाइम डिजिटल ट्रांजैक्शन दुनिया में सबसे ज्यादा हो रहे हैं. दुनिया में जितने हो रहे हैं अकेले भारत में उससे ज्यादा हो रहे हैं. साथियों, पिछले दिनों इंटरनेशनल लेबर ऑर्गेनाइजेशन का एक वैश्विक समागम था और उस देश में सैकड़ों जिले नक्सल की चपेट में से निकल करके आज मुक्ति का सांस ले रहे हैं. हमें गर्व है कि बम, बंदूक और पिस्तौल के सामने हमारा देश का संविधान जीत रहा है. हमारे देश का संविधान विजयी हो रहा है. देश के उज्जवल भविष्य के लिए साफ दिख रहा है कि कल तक जो रेड कॉरिडोर थे, అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై విచారణ జరుగుతుందని, పూర్తి నివేదిక వచ్చాక సభకు సమర్పిస్తామన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ప్రమాదానికి గురైన విమాన కాక్పిట్ సమాచారం ప్రభుత్వం దగ్గర ఉందని సభకు తెలిపారు. గుజరాత్ ఘోర విమాన ప్రమాదంపై రాజ్యసభలో విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. అయితే దేశంలో విమాన ప్రయాణాల సంఖ్య పెరుగుతుందని, ఎయిర్పోర్ట్లు పెరుగుతున్నాయని, అప్పుడప్పుడు జరుగుతున్న ప్రమాదాలను భూతద్దంలో చూడొద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. విదేశీ మీడియా విమాన ప్రమాదంపై తప్పుడు ప్రచారం చేస్తుందని మంత్రి రామ్మోహన్ అన్నారు. Also under the open sky policy, but the issue is, sir, there is a fundamental problem with the Patna International Airport because of the shorter runway. Because of the shorter runway, there is a load penalty that applies to the aircraft, through which they are not able to run with operational efficiency and to carry the highest capacity. So that restricts the commercial viability of having these international operations. But ముడా కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య భార్యపై ఈడీ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సుప్రీం తీర్పును కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వాగతించారు. ఈ తీర్పు కేంద్ర ప్రభుత్వానికి చెంపపెట్టుగా అభివర్ణించారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్టు చేశారు. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సంస్థ కేటాయింపు విషయంలో
తన భార్యను విచారించాలన్న ఈడీ విజ్ఞప్తిని సుప్రీం తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి బిఆర్ గవర్, జస్టిస్ కె వినోద్ చంద్ర ఆదేశాలను తాను వినయంగా స్వాగతిస్తున్నానన్నారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎల్లప్పుడూ రాజ్యాంగానికి, చట్టానికి లోబడి ఉంటారన్నారు. కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్ కన్నుమూశారు. గుండెపోటుతో గత నెల 23న ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మరణించారు. కమ్యూనిస్టు కులవృద్ధుడు విఎస్ అచ్యుతానందన్ 2006-11 మధ్య కేరళ సీఎంగా పనిచేశారు. 1923 అక్టోబర్ 20న కేరళలో జన్మించారు అచ్యుతానందన్. 3 సార్లు విపక్ష నేతగా వ్యవహరించిన అచ్యుతానందన్ సిపిఎం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ అస్వస్థతకు గురయ్యారు. వాకింగ్ సమయంలో కళ్ళు తిరిగి పడిపోయారు. దీంతో చెన్నై అపోలో ఆసుపత్రిలో స్టాలిన్ చికిత్స పొందుతున్నారు. స్టాలిన్కు అపోలో వైద్యులు పరీక్షలు చేశారు. 2 రోజుల పాటు చెన్నైలో అపోలో హాస్పిటల్లో స్టాలిన్ ఉండనున్నట్లు తెలుస్తుంది. కేరళలో ల్యాండ్ అయిన F-35 ఎటకేలకు ఆకాశంలో ఎగిరేందుకు రంగం సిద్ధమైంది. బ్రిటన్కు చెందిన F-35 ఫైటర్ జెట్ నెల రోజుల క్రితం కేరళ తీరంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. రిపేర్ కోసం ఎంతగా శ్రమించినా సాధ్యపడకపోవడంతో రన్వే నుంచి గోడౌన్కు తరలించారు. ఇప్పుడు F-35ను బ్రిటన్కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో విమాన ప్రమాదం జరిగింది. బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్కు చెందిన F-7 BGI ట్రైనింగ్ విమానం ఢాకా నగరంలోని మైల్ స్టోన్ స్కూల్ అండ్ కాలేజ్ ప్రాంగణంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్తో పాటు 16 మంది మృతి చెందారు. ప్రమాదంలో 60 మంది గాయపడ్డారు. మధ్యాహ్నం సమయంలో విమానం టేకాఫ్ తర్వాత దియాబారి అనే ప్రాంతంలో కూలింది. ప్రమాదం జరిగిన సమయంలో స్కూల్లో విద్యార్థులు ఉన్నారు. విమానం కూలడంతో ఘటనా స్థలంలో పొగలు ఎగిసిపడుతున్నాయి. రెస్క్యూ టీంలు సహాయక చర్యలు చేపట్టాయి. విమానం బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్కు చెందినదిగా ఆర్మీ అధికారికంగా ధృవీకరించింది. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాల్లో మూశాయి. విశ్లేషకుల అంచనాలకు మించి పలు త్రైమాసిక ఫలితాలు ప్రకటించడం సూచీలకు కలిసొచ్చింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 442 పాయింట్లు లాభపడి 82,200కు చేరుకుంది. నిఫ్టీ 122 పాయింట్లు పెరిగి 25,090 వద్ద స్థిరపడింది. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారక విలువ 86.30గా ఉంది. బీఎస్సీ సెన్సెక్స్లో ఎటర్నల్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, విఎల్పి షేర్లు రాణించాయి. రిలయన్స్, హిందుస్థాన్, యూనిలివర్, హెచ్సిఎల్, టీఎస్ఎస్, ఐటీసీ షేర్లు నష్టపోయాయి. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.